హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పునుగుల మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి 1 కప్పు పెసరపప్పును 2 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా నానిన తర్వాత నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే మాత్రమే కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇలా వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని వేడి నూనెలో చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని పునుగులను వేసుకోవాలి. ఈ పునుగులను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెసర పునుగులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో పునుగులు వేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 మీడియం సైజు టమాటా, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇంత సాఫ్ట్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. పెరుగు కూడా మసాలాలో బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పునుగులు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత పునుగుల మసాలా కర్రీ మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పునుగుల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పునుగుల మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.